ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఇలాంటి అకృత్యాలు జరిగాయా? ఒకసారి ఆలోచించమని చెప్పి వారిని దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. రమేష్ యాదవ్ బలహీన వర్గం వాడు, ఒక బీసీ. ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు 10 వెహికల్స్ని పోలీసు కూడా ఆ గ్రామంలో ఉన్నారు. పొలిమేరలో లోనకి వెహికల్స్ పంపిస్తున్నప్పుడు వాళ్ళు వాటిని ప్రివెంట్ చేయవలసిన ఆవశ్యకత ఉందా లేదా అని గవర్నర్ గారిని కోరాం. ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా పోలీసు అండ్ తెలుగుదేశం కార్యకర్తలు కలిసి కుమ్మక్కాయ్ ఈ ఇన్సిడెంట్కి ప్రయత్నం చేశారనడానికి కారణం కూడా దాంట్లో ఉన్న కారణాలు 1, 2, 3 చూస్తుంటుంటే నిన్న స్వయాన పోలీసు డిఐజీ ఎవరైతే ఉన్నారో వారిని పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు మాట్లాడిన భాష కానీ ఆ వ్యంగ మాటలు కానీ చూస్తుంటే తేడతెల్లమవుతుందండి. ఇగో చూడండి ఆయన ఏం మాట్లాడారని అవన్నీ కూడా గవర్నర్ గారు చూడటం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడమే కాకుండా అసలు రాష్ట్రంలో చెల్లిస్తున్న శాంతి భద్రతల మీద తమ దృష్టి పెట్టాలి. మీరు చెప్తుంటారు కదా, ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇది నా ప్రభుత్వం, దిస్ మై గవర్నమెంట్ అని. మరి మీ గవర్నమెంట్లో ఏ రకంగా జరుగుతున్నాయో ఆలోచించండి. చట్టాన్ని ఏ రకంగా చేతుల్లో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రజలను ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు స్పందించారు. దీని మీద ఇంకోటి కూడా చెప్పాము. నేను రోజున ఎలక్షన్ కమిషన్ కూడా కలిసాము. వారికి కూడా రిప్రజెంటేషన్ మా పెద్దలందరూ ఇచ్చారు. చట్ట ప్రకారం ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలి, ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి మనం కోరడం కూడా జరిగింది. ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మీరు కూడా ఇంటర్వ్యూని అయ్యి ఆ ఎలక్షన్తో పాల్గొకూడదని ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కోరుకుంటున్నాం. డిఐజీ కోయి ప్రసాద్, కోయి ప్రవీణ్, అందుకే వచ్చి మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని చేస్తున్నారు అన్నారు. ఇవాళ నిజంగా చెప్తున్నాను, నిన్న ప్రవీణ్ ఆ డిఎస్పీ, మీరు చెప్పిన డిఎస్పీ ఆయన మాట్లాడిన పోలీస్ సంఘం రియాక్ట్ అవ్వాలి. ఇది మీరు కాకి బట్టలు వేసుకుని మన గౌరవాన్ని తీసే మాటల, ఇది రాష్ట్రంలో శాంతి భద్రతను మనం పరిరక్షించే మాటల, ఇటువంటి పలచన మాటల వల్లే మన తాలూకా వ్యవస్థ, మన డిపార్ట్మెంట్ ఈ రకంగా పలచన అయిపోతుందని వారు చెప్పాలి. వాళ్ళకి ఏమనుకుంటున్నారు వాళ్ళు? అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఒకలాగా ఉండదు, అధికారులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. రాత్రి పోతే పగలు, పగలపోతే రాత్రి వస్తుంటాయి. కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు, కావాల్సింది రివెంజ్ కావాలి, రియలైజేషన్ కావాలి. రివెంజ్ కాదు, రియలైజేషన్ కావాలి. రాజకీయాలకు అదే అవసరం. వ్యవస్థను కానీ ఒకసారి కానీ మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థే మనల్ని తినేస్తుంది. అది చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలివి చెప్తున్నాం. వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయాలని చూస్తే ఆ వ్యవస్థలో రాబోయే కాలం తీవ్ర పరిణామాలు ఉంటాయి, తీవ్ర నష్టాలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదని అని హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం. దయచేసి అలాంటి జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఇది ఈ రకంగా మా ఎమ్మెల్సీ మీద దాడి చేయడం ధర్మా అండి? అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? భయం పెట్టి ఓట్టించుకోవాలనుకుంటున్నారా? లేదు కుట్టి తిట్టి ఓట్టించుకున్నారా? ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చేతి ముడుచుకు కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇదేనా? ఎక్కడుంటుంది ఇది? ఇది ఇది క్షమించడానికి. ఇది దీని మీద ఇప్పుడుకొచ్చి యాక్చువల్గా ఆ పార్టీ తాలూకా రావాలి, కూటమి తాలూకా వివరణ రావాలి.
వాళ్ళ తాలూకా వాళ్ళ మాట రావాలి, వాళ్ళ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తూ రావాలి. ఇంతవరకు రాలే అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్న లెక్కే కదా ఇది, వాళ్ళు చేస్తున్న లెక్కే కదా ఇది. వాళ్ళకి సంబంధం లేకపోతే ఈ రకంగా చేస్తారండి. ముందు రోజు వచ్చి ఒక ఇన్సిడెంట్ చేస్తారు, మర్నాడు వచ్చి మా ఎమ్మెల్సీ మా నాయకుల మీద చేస్తారు. అంటే ఆగిపోతే అనుకుంటున్నారా? అదే చెప్పాం గవర్నర్ గారికి. ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తమే శాంతిభద్రత క్షీణించే అనే విషయాన్ని అని చెప్పడం జరిగింది. అంటే జెడ్పీటీసీ ఎన్నికలు బాయ్కాట్ చేయడానికే వైసీపీ చేస్తుంది. మేమెందుకు బాయ్కాట్ చేస్తామండి? మేమెందుకు బాయ్కాట్ చేస్తాం? బాయ్కాట్ చేస్తే నామినేషన్ ఎందుకు వేస్తాం? బాయ్కాట్ చేస్తే నామినేషన్ ఎందుకు? ఇది వచ్చి దీనికోసం వేసుకోండి, ఈ కట్టుని అలంకారం కోసం వేసుకున్నా లేకపోతే ఏదో చేయడానికి వేసుకున్నా? మీ దగ్గర ముందు చెప్పండి. నేను రోజు ఇంకా హాస్పిటల్ అయితే ఉన్నారు, ఆయన వచ్చి దేనికోసం? ఇదేనా? ఇది కాదు కదా, ఇది చాలా తప్పు ఇది అనుకుంటున్నారు. చట్టాన్ని ఒకసారి చేతిలో తీసుకుంటే అది ఉట్టిపోతుంది, అది దహించేస్తుంది. ఎవరి చేతిలో ఉంటే అది అవుతే వాళ్ళని దహించేస్తుంది ఆ వ్యవహారం. ఇది గవర్నర్ రెస్పాన్స్ ఏమాత్రం ఆయనకున్న పరిధిలో దాంట్లో ఇంటర్వ్యూని ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరిగేటట్లు రాష్ట్రంలో శాంతిభద్రతను మేము పర్యవేక్షిస్తామని అని చెప్పడం జరిగింది. నేను ఆలోచిస్తాను చెప్పాం, మా బాధ్యతగా మేము చెప్తుంటాం. మాది చట్టానికి 1-2 అన్ని ప్రాంతాలు ఈ రకంగా ఉంది, చట్టాన్ని చేతిలో తీసుకున్నారు కానీ మరి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఓకే.